సిద్ధాంతాలు. సిద్ధాంతాల వలన నేడు క్రైస్తవ్యం ముక్కలైపోయింది. ఒకరికొకరి సమాధానం ఉండదు, ఒకరికి మధ్యలో ఒకరికి ఐక్యత ఉండదు, ఒకరినొకరు విపరీతంగా ద్వేషించుకుంటారు, ఒకరినొకరు విపరీతంగా ద్వేషించుకుంటారు, ఒకరినొకరు దూషించుకుంటారు. చూడండి, బైబిల్లో దేవుడు చెప్పినవన్నీ పక్కన పెట్టేసి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే మనకి ఏమర్థమవుతుంది? దేవుడు ఏం ఆశిస్తున్నాడో అర్థం కాదు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనం చదివితే దేవుడు ఏమి కోరుకుంటున్నాడో అర్థమవుతుంది, దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడో అర్థమవుతుంది. అవ్వ ఆదామును మొదలుకొని నేటి వరకు దేవుడు ఏం ఆశిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. అవేమి మనం చేయం. దేవుడు ఏం ఆశిస్తున్నాడో, దేవుడు ఏం కోరుకుంటున్నాడో, దేవుడు ఏ రీతిగా ఈ లోకంలో జీవించమంటున్నాడో, దేవుడు ఏ రీతిగా ఆయనని గణపరచమంటున్నాడో, సంఘంలో, సమాజంలో, బయట ఏ రీతిగా మనల్ని జీవించమంటున్నాడో అవేవి మనకు పట్టవు, అవేవి మనం బోధించం. కానీ మన యొక్క సిద్ధాంతాలను బోధిస్తాం. వాడొకటి గొప్ప అంటాడు, వీడొకటి గొప్ప అంటాడు, వీరి మధ్య దూషణలు, వీరి మధ్య కొట్లాటలు, వాళ్ళంటే వీళ్ళకి పడదు, వీళ్ళంటే వీళ్ళకి పడదు. ఈ రీతిగా ఒకరినొకరు ద్వేషించుకుంటూ దేవుని నామానికి అవమానం కలుగు చేస్తున్నారు. అల్ప జ్ఞానం కలిగి దేవుని నామానికి అవమానం కలుగు చేస్తున్నారు, దేవుని నామాన్ని దూషింపజేస్తున్నారు. చూడండి, దేవుడు అడిగినవి చేయకుండా స్పష్టత లేని, క్లారిటీ లేని వాటి గురించి కొట్టుకోవడం ఎందుకొరకు చెప్పమంటారా? కేవలం నేను గొప్పవాడిని అనిపించుకోవడానికే. నాకేం పెద్ద జ్ఞానం ఉండి కాదు, నేనైతే పెద్ద జ్ఞానినే కాదు, నేను ఎందుకు ఇదే కరెక్ట్ నేను ఎందుకు రుద్దుతాను అని అంటే కేవలం నేను గొప్పవాడిని అని చెప్పుకోవడానికి, నేను మంచివాడిని, నేను అద్భుతమైన జ్ఞానిని, నేను దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వాడిని, నేనే సత్యం తెలిసిన వాడిని అని చూపించుకోవడానికి. అంతకు మించి ఇంకేమీ లేదు. వాడు సత్యవంతుడని చూపించుకోవడానికి, వాడు జ్ఞానవంతుడని చూపించుకోవడానికి, వాడు ఏదో గొప్ప దేవుని ఆత్మ కలిగిన వాడని చెప్పి చూపించుకోవడానికి నేనే సత్యం చెబుతున్నానని చెప్పి డిబేట్ లో కూర్చుంటాడు, నేనే సత్యం చెబుతున్నానని వాదిస్తాడు, ఆ రీతిగా సంఘాలని చీరుస్తాడు, దేవుని బిడ్డల మధ్యలో సమాధానాన్ని ఉంచడు. వాడు నరకానికి పోతాడు, వీళ్ళని కూడా నరకానికి తీసుకెళ్తాడు. చూడండి, ఈ రీతిగా చేసి ఏం సాధిద్దామని ఈరోజు లోకము క్రైస్తవులను చూసి నవ్వుకుంటుంది. కారణం ఎవరు? మనమే. ఎందుకు? లోకములో ఉన్నవారు కోటాను కోట్ల మంది వాళ్ళ దేవుళ్ళని పూజిస్తారు, కానీ వాళ్ళు ఐక్యత కలిగి ఉంటారు. మనం ఒక్క దేవుడిని పూజిస్తాం, మనకుంది ఒకటే బైబిల్. అయినా కానీ మనలో సమాధానం ఉండదు, అయినా కానీ మనలో ఐక్యత ఉండదు.